యొక్క పండుగ అనేది రాష్ట్ర పండుగగా ఈనాడు రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున రాష్ట్రంలో కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్రం నలుమూలల్లో ఊరూరా వాడవాడన ఈ యొక్క బతుకమ్మ పండుగను నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందరూ పాల్గొనే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పని ముఖ్యంగా రాష్ట్ర ప్రజానికానికి అన్ని వర్గాల ప్రజలకు మహిళా సోదరిమణులు ఈ యొక్క అంటే మన మరుగున పడ్డటువంటి ఈ యొక్క బతుకమ్మను రాష్ట్రం యావత్తు పాల్గొంటూ ప్రపంచానికే చాటి చెప్పే విధంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బతుకమ్మ పండుగ ద్వారా మహిళా లోకం నారీ లోకం ఒక సంఘటిత శక్తిగా సంతోషాన్ని పంచుకునే దానిలో భాగంగా అందరూ కూడా దీన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ఒక సంతోషమైనటువంటి వాతావరణం యొక్క బతుకమ్మ పండుగను. ఈ బతుకమ్మ పండుగను రాష్ట్రంలో 21 నుంచి 30 వరకు చేస్తూ ఉన్నాం. ఇందులో 21 రోజున ఇనాగ్రేషన్ అంటే 1000 స్తంభాల గుడి దగ్గర ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తర్వాత 22 నుంచి 26 వరకు ప్రతి 2 జిల్లాల్లో ఒకరోజు చేస్తారు. దాని యొక్క వివరాలు కూడా మొత్తం కూడా మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 27 నుంచి 30 వరకు హైదరాబాద్లో కండక్ట్ చేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. 28 నాడు లాల్ బహదూర్ స్టేడియంలో 10,000 మందితోటి బతుకమ్మను అంటే అది కూడా 63 ఫీట్ల బతుకమ్మను ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాము. అంటే ఒక గిన్నీస్ బుక్ రికార్డులో రిజిస్టర్ అయ్యే విధంగా అంటే తద్వారా ప్రపంచానికే చాటి చెప్పే విధంగా ఇంత గొప్ప పండుగ అంటే ఒక గుర్తింపు పొందే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ తెలిసే విధంగా అట్లే కాదు భారతదేశంలో కూడా ఈ యొక్క బతుకమ్మను ఈ స్థాయిలో చేయడం ద్వారా యావత్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు తెలిసే విధంగా తద్వారా రెండవది ఈ బతుకమ్మ పండుగను మనం అయితే సెలబ్రేట్ చేసుకుంటాం సంతోషంగా ఉండే కార్యక్రమం. ఈ యొక్క సంతోషంగా ఉండాలన్నప్పుడు బతుకమ్మ పండుగ సందర్భం నుంచి రకరకాల రుగ్మతలు ఉన్నాయి. ఈ బతుకమ్మ పండుగ ద్వారా వాళ్ళ యొక్క వాస్తవంగా బతుకమ్మ పుట్టిందనేది బాధల నుంచి పుట్టిందనేది వినడం జరిగింది చరిత్ర 200 సంవత్సరాల క్రితం. సో ఆ బాధల్ని పాటల రూపంలో మలుచుకొని పాడుతూ ఉంటారు. ఈ బాధలు తీరడానికి కూడా ఈ పాటలు అనేది కొత్తగా కూడా పాత పాటలతో పాటుగా కొత్త కూడా పాటలు రచిస్తూ ఉన్నారు. ఈ మధ్యలోనే కవులను రచయితను పిలిచి ఒక సలహా సంఘంగా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కూడా ఈ యొక్క రుగ్మతలు పోయే విధంగా దీన్ని బతుకమ్మ పాటలు కూడా చూపించే విధంగా చేసిన దాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో ఈ యొక్క ఫ్లవర్ డెకరేషన్ జపనీస్ ట్రెడిషన్ అని, సైకిల్ ర్యాలీ అని, ఉమెన్ బైకర్స్ అని, అట్లాగే వింటేజ్ కార్స్ ర్యాలీ, అట్లాగే ప్రతి కూడల్లో కూడా ఇవి బతుకమ్మను పేర్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం. అట్లాగే రకరకాల హోటల్స్ ఉంటాయి, టెంపుల్స్ ఉంటాయి, టూరిజం ప్లేస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతాల్లో జరిపే విధంగా మరి డెకరేట్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎయిర్పోర్టుకు వచ్చేటువంటి వాళ్ళు ఫ్లైట్ వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్లో మన యొక్క కల్చర్ ద్వారా మన సంస్కృతి ద్వారా సెలబ్రేషన్ చేసేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే తద్వారా
ఈ యొక్క బతుకమ్మ పండుగ ద్వారా టూరిజం కూడా ప్రమోషన్ అయ్యేటువంటి అవకాశం, కల్చర్ను ప్రొటెక్ట్ చేసేటువంటి అవకాశం. అట్లాగే రకరకాల